టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అలిపిరి సిట్ ఆఫీస్ కు తరలించారు. నిందితులను సిట్ బృందం 3 రోజుల పాటు విచారించనుంది. నేను ఓపెన్ చేయదే పడిపోయింది, నేనేం చేయాల. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అలిపిరి సిట్ ఆఫీస్ కు తరలించారు. అలాగే నిందితులను సిట్ బృందం 3 రోజుల పాటు విచారించనుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. విజయ్ చంద్రిక, మొత్తం మీద కీలకమైనటువంటి పరిణామం. బోలేబాబాయ్ డైరీకి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అపూర్వ చావడా, అతనే వైష్ణవి డైరీకి సంబంధించి ప్రస్తుత ఓనరు. దాంతోపాటు పూర్వ ఓనర్ అంటే వైష్ణవి డైరీకి సంబంధించి అపూర్వ చావడాకు అమ్మడానికి ముందు కోమిల్ జైన్ చేతిలో ఉండింది శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీ. ఈ 2 డైరీల్లోనే తిరుమలకు శ్రీవారి లడ్డూ తయారీ కావచ్చు, ప్రసాదాల తయారీ కావచ్చు, సప్లై చేసిన నెయ్యి కల్తీ అయినట్టు సిట్టుకు స్పష్టమైనటువంటి ఆధారాలు లభ్యమైంది. దీంతో వీళ్ళ ద్వారా ఈ యొక్క అనిమల్ ఫ్యాట్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర కొనుగోలు చేశారనేటువంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా ఇప్పటికే సిట్ దగ్గర ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవడానికి 3 రోజులు తీసుకున్నారు. 5 రోజులు గతంలో వాళ్ళు సిట్ కస్టడీలో ఉన్నప్పటికీ నోరు మెతకలేదు. ఈ నేపథ్యంలో మరో 3 రోజులు అడిగారు. అవసరమైతే వీళ్ళ నుంచి నిజాలు రాబట్టడానికి మరింత సాంకేతిక పరమైనటువంటి ఇవి తీసుకోవడానికి కూడా సిట్టు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందుకు ముందు ప్రొసీజర్ ప్రకారంగా 1-2 సార్లు మామూలు కస్టడీకి తీసుకుని మామూలుగానే అడగాలి. అలా వాళ్ళు సహకరించకపోతే మాత్రం వాళ్ళకి కొంత చట్టపరంగా వాళ్ళపై నుంచి ఇంకొన్ని ఆధారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల విచారణ జరగబోతోంది. ఒకటైతే స్పష్టంగా అర్థమైంది, వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు సప్లై చేసినటువంటి నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కావచ్చు, అలాగే చేప నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా కల్తీ జరిగిందని సిట్ అయితే ఒక స్పష్టమైన ఆధారాలు అయితే లభ్యమైంది. మరింత ముందుకు ఒక్కొక్క సబ్జెక్ట్ గా ఈ యొక్క దర్యాప్తులో సిట్టు దర్యాప్తు కోణం వేరుగా ఉంటుంది. అన్ని ఒకసారిగా చేయకుండా ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు దర్యాప్తులో ముందుకు తీసుకెళ్లి చివరిగా ఫైనలైజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అందుకు కావాల్సినటువంటి ముందడుగా ఈ కస్టడీని తీసుకోవడం భావించవచ్చు. విజయ్ చంద్రిక. రైట్ దినేష్, థ్యాంక్ యూ.